సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే నిన్న కర్నూలులో మీటింగ్ అయితే జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి. ఇందులో ఉగాది లోపు పెండింగ్ డిఏలు విడుదల చేయాలని చెప్పేసి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఉగాది లోపు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 డిఆర్ఎస్ అలవెన్స్లను విడుదల చేయాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారన్నమాట. ప్రభుత్వం పెండింగ్ బకాయిల కోసం 6,200 కోట్లు విడుదల చేయడం సంతోషమని అన్నారు. అలాగే పెండింగ్లోని పిఆర్సీ అరియర్లను కూడా త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న తహసీల్దార్ పోస్టులను కోర్టుల తుది తీర్పుకు లోబడి భర్తీ చేయాలన్నారు. రెవెన్యూ వ్యవస్థలో క్లస్టర్ విధానం ప్రమాదకరమని దాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారనమాట. అందువల్ల ఉగాది కల్లా పిఆర్సీ పెండింగ్ బకాయిలు, డిఏ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి వీరు తీర్మానం చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి తాజా సమాచారం అన్నమాట ఉద్యోగులకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని